హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని మనల్ని అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. అవార్డ్స్లో కూడా మనల్ని ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి అవార్డ్స్ నోబెల్ ప్రైజెస్ అండి. నోబెల్ ప్రైజెస్ అనేది మనకు ప్రతి సంవత్సరం కూడా ఆ, ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి పేరు మీదుగా ప్రకటించడం జరుగుతూ ఉంటుందండి. సో ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు జరుగుతూ ఉంటాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఈ అవార్డ్స్ మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడండి. మీరు పాత ఓల్డ్ పేపర్స్ ఏదైనా చూడండి. సో ఓల్డ్ పేపర్స్లోనే మనకి ఎక్కువగా కనిపించేటటువంటి కేటగిరీ అవార్డ్స్లోని నోబెల్ ప్రైజెస్ మీద మనకు క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయండి. సో ఈ రోజు వీడియోలో మనం ఈ నోబెల్ ప్రైజెస్ మనకి ఏ ఏ ఫీల్డ్స్లో ప్రకటించారు, ఏ ఏ రంగాల్లోని వీటిని ప్రకటించారు, ఏ సైంటిస్టులకు ఇచ్చారు, సో ఏ రీసెర్చ్ చేసినందుకు ఈ యొక్క అవార్డ్స్ ఇచ్చారు అన్నది మనం ఒక సింపుల్గా ఒక చిన్న కోడ్ వర్డ్తోని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెక్ చేద్దామండి. జనరల్గా నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వీడియోలోని చాలా సింప్లిఫై చేసి చెప్పడం జరిగిందండి. సో ఒక్కొక్క ఫీల్డ్లో మనం చూద్దాము. ఈ డిఫరెంట్ 5 ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్ సైన్సెస్, అలాగే లిటరేచర్ అండ్ పీస్లోని ఏ ఏ సైంటిస్టులకు వచ్చింది, సో ఏ వర్క్ చేసినందుకు కానీ ఈ సైంటిస్టులకి ఈ నోబెల్ ప్రైజ్ వచ్చింది అన్నది మనం ఒక సింపుల్గా కోడ్ వర్డ్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది చూద్దాం. సో ఫస్ట్లీ మనం మెడిసిన్లో చూసినట్లయితే మెడిసిన్లోని మనకి మెడిసిన్ లేదా ఫిజియాలజీ అంటాం. వైద్య రంగంలోని మనకి ఇమ్యూన్ సిస్టమ్ మీద, సో రోగ నిరోధక వ్యవస్థ మీద పనిచేసినందుకు అది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పినందుకు ముగ్గురు సైంటిస్టులకి అవార్డు రావడం జరిగిందండి. మేరీ బ్రిన్కోవ్ ఈ పిక్చర్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఫ్రెడ్ ర్యామ్స్టెల్ అండ్ షిమోన్ సగాగుచి. సో వీళ్ళ ముగ్గురికి అవార్డు రావడం జరిగిందండి. సో ఈ పేర్లు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అని మనం చూసినట్లయితే సింప్లీ మెడిసిన్ ఒక చిన్న కోడ్ వర్డ్తో మనం గుర్తుపెట్టుకోవచ్చండి. మెడిసిన్ ఫీల్డ్లోని మనకి మేరీ ఫ్రెష్ అని కోడ్ నేమ్ గుర్తుపెట్టుకోండి. మేరీ ఫ్రెష్. సో మెడిసిన్లోని వైద్య రంగంలో దీనిలో రంగంలోని లేదా మెడిసిన్ కోర్సులోని మేరీ గారు ఫ్రెష్గా జాయిన్ అయ్యారు అనుకుందాం. మేరీ ఫ్రెష్ అన్నది మెడిసిన్లోని ఆ, ఈ యొక్క నోబెల్ అవార్డు పొందినటువంటి ఆ యొక్క గ్రహీతల యొక్క పేర్లు. సో వాళ్ళు ఎవరు అంటే మొదటిది మేరీ. సో మొదటి నేమ్ ఏంటంటే మనకి మేరీ బ్రిన్కోవ్. సో ఈ పేరు మొత్తం కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదండి. ఈ పేరులో ఉన్నటువంటి మొదటి వర్డ్ కానీ లేదా మొదటి లెటర్ కానీ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలాగో మనకు ఆప్షన్స్ ఇస్తాడో మీకు ఈ కోడ్స్ గుర్తున్నట్టయితే ఆటోమేటిక్గా ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ను తీసుకోగలుగుతాం. సో ఇక్కడ మెడిసిన్లోని మనకి మేరీ ఫ్రెష్కి అవార్డు రావడం జరిగింది. మేరీ అంటే మనకి మేరీ బ్రిన్కోవ్ డైరెక్ట్లీ నేమ్ ఉంది. ఫ్రెష్ అంటే ఇక్కడ ఎఫ్ఆర్ఈఎస్హెచ్ అని చెప్పి వీటిని రెండు పేర్ల కింద మనం విడదీసుకోవచ్చు. సో ఫ్రెష్ అంటే ఇక్కడ ఎఫ్ఆర్ఈ అంటే ఫ్రెడ్ ర్యామ్స్డెల్. సో ఎస్హెచ్ అంటే సిమోన్ సగాగుచి. వీళ్ళ ముగ్గురు సైంటిస్టులకి మనకి మెడిసిన్లోని లేదా ఫిజియాలజీలోని ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసినందుకు, వీళ్ళు దేని మీద పనిచేసినందుకు అవార్డు వచ్చిందంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసినందుకు, రోగ నిరోధక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అన్న దాని మీద వీళ్ళు పరిశోధన చేసినందుకు కానీ ఈ అవార్డు రావడం జరిగింది. సో జనరల్ ఎగ్జామ్లోని ఈ మూడు కేటగిరీస్లోనే మనల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడండి. సో ఏ రంగంలో అవార్డు వచ్చింది, ఏ సైంటిస్టులకు అవార్డు వచ్చింది, వాళ్ళు ఏ పరిశోధన చేసినందుకు అవార్డు వచ్చింది. సో ఇక్కడ మనం ఆ మూడు కూడా ఈ కోడ్ వర్డ్తోని మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఏ రంగంలోనే వీళ్ళకి అవార్డు వచ్చింది, మెడిసిన్. సో మెడిసిన్లోని ఏ సైంటిస్టులకు వచ్చింది, సో మెడిసిన్ మేరీ ఫ్రెష్ అని చెప్పి కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో మేరీ సైంటిస్టులకు వచ్చింది, ఎఫ్ఆర్ఈ అంటే ఫ్రెడ్ ర్యామ్స్టెల్ గారికి వచ్చింది, ఎస్హెచ్ వచ్చేసరికి సిమోన్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. సో దేని మీద పనిచేసినందుకు అవార్డు వచ్చింది, వీళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసినందుకు అవార్డు వచ్చింది. దట్స్ ఇట్ అండి, సింపుల్. ఈ ఒక్క కోడ్ వర్డ్ మీకు గుర్తున్నట్లయితే ఎక్కడ నోట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి అలా రెఫర్ చేసుకొని వెళ్ళండి. మీకు ఈజీగా అక్కడ ఆప్షన్స్ చూసి మీరు ఆన్సర్ తీసేయగలుగుతారు. సో నెక్స్ట్ ఇంకొకటి, మెడిసిన్ కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఫీల్డ్లో చూసినట్లయితే ఫిజిక్స్లోని అవార్డు ఎవరికి వచ్చింది, నోబెల్ ప్రైజ్ 2025లోని ఫిజిక్స్ ఈ యొక్క ఫీల్డ్లోని ఎవరికి వచ్చిందని చూసినట్లయితే ఇక్కడ కూడా ముగ్గురు సైంటిస్టులకు రావడం జరిగిందండి. ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఎవరు అంటే జాన్ క్లర్క్, అలాగే మైకల్ హెచ్ డావరట్ అండ్ అనదర్ వన్ జాన్ ఎం మార్టినిస్. సో ఇక్కడ ముగ్గురు సైంటిస్టులకు రావడం జరిగిందండి. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫిజిక్స్
ఫిజిక్స్ సెక్టార్లో మనకి ఫిజిక్స్ ఫీల్డ్లోని ఈ యొక్క విభాగంలోని జో మీజో సైంటిస్టులకి అవార్డు వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. జో మీజో. సో సింపుల్గా ఈ యొక్క కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. జోమిజో అంటే ఇక్కడ ఇద్దరు జాన్లు అండి. జేఓ ఫర్ జాన్ అండ్ అనదర్ జేఓ ఫర్ ద జాన్. సో జాన్ క్లర్క్, అలాగే జాన్ మార్టినిస్. సో ఎంఐ వచ్చేసరి మధ్యలో మనకి మైకేల్. సో ఫిజిక్స్ విభాగంలోనూ మనకి ఏ సైంటిస్టులకు వచ్చిందండి? జోమిజో సైంటిస్టులకి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. సో ఈ ఒక్క కోడ్ నేమ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మీరు ఎక్కడైనా ఒక రఫ్గా ఒక చిన్న పేపర్ మీద రాసుకుని ఎగ్జామ్కి వెళ్ళా కూడా సరిపోతుంది. సో దేని మీద వీళ్ళు ప్రయోగం చేసినందుకు, దేని మీద రీసెర్చ్ చేసినందుకు వీళ్ళకి అవార్డు వచ్చిందంటే మనకి వీళ్ళు డిస్కవరీ ఆఫ్ ద మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్. సో సింపుల్ ఇక్కడ మీరు కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ మీద వీళ్ళు పరిశోధన చేసినందుకు గాను. సో ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అనేది మనందరికీ ఐడియా ఉంది కదా. క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఫిజిక్స్ రిలేటెడ్. సో ఫిజిక్స్లోని ఏ విభాగంలోని ఇటీవల నోబెల్ ప్రైజ్ ప్రకటించారు అని అడిగినట్లయితే ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్. సో క్వాంటమ్ టన్నలింగ్ అన్న ఆ యొక్క కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఆ క్వాంటమ్ టన్నలింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు సింపుల్గా ఈ సైంటిస్టుల నేమ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, వాళ్ళు చేసినటువంటి పరిశోధనని ఏ విధంగా కీవర్డ్తో గుర్తుపెట్టుకోవచ్చు అన్న దాని గురించే మెయిన్గా ఫోకస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫిజిక్స్లోని జోమిజో సైంటిస్టులకు రావడం జరిగింది, జాన్, మైకెల్ అండ్ జాన్. సో వీళ్ళు దేని మీద? క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ మీద. సో క్వాంటమ్ ఫిజిక్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే క్వాంటమ్ అన్న వర్డ్ మీకు ఆప్షన్స్లోని కీవర్డ్ కనిపిస్తే అది ఫిజిక్స్ రిలేటెడ్, ఫిజిక్స్లోని అవార్డు వచ్చింది అని చెప్పి మీకు ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. సో మరొక ఫీల్డ్లో చూసినట్లయితే కెమిస్ట్రీలో కూడా మనకి ముగ్గురు సైంటిస్టులకి 2025 సంవత్సరంలోని నోబెల్ ప్రైజ్ను ప్రకటించడం జరిగిందండి. ఆ ముగ్గురు సైంటిస్టులు ఎవరు అంటే సుసుము ఆ, సుసుము గారు, అలాగే రిచర్డ్ రాబ్సన్ గారు, అలాగే ఒమర్ యాగి గారు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చిన్న కీవర్డ్తోని కెమిస్ట్రీ ఓఆర్ఎస్ అన్న పేరుతో గుర్తుపెట్టుకోండి. ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ మనందరికీ తెలుసు కదా, లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో జనరల్గా మనం నీరసంగా ఉన్నప్పుడు తీసుకునేటటువంటి సొల్యూషన్. సో దేంతో తయారు చేస్తారో దీన్ని ఒక కెమికల్ ఫార్ములాతో తయారు చేస్తాం కదా. సో కెమిస్ట్రీలోని ఎవరికి అవార్డు వచ్చిందంటే ఓఆర్ఎస్ సైంటిస్టులకి. సో ఓఆర్ఎస్ అంటే మనకి ఓ ఫర్ ఓమర్, ఆర్ ఫర్ ద రిచర్డ్, ఎస్ ఫర్ ద సుసుము. లేదు అంటే దీన్ని మరో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. క్రాస్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి, సిఆర్ఓఎస్ఎస్. సో సిఆర్ఓఎస్ఎస్. సో ఇక్కడ ఒక ఎస్ తీసేయండి. సి ఫర్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ విభాగంలోని మనకి రాస్ సైంటిస్టులకు వచ్చింది. ఆర్ ఫర్ రిచర్డ్ రాబ్సన్, అండ్ ఓ ఫర్ ఒమర్, అండ్ ఎస్ ఫర్ సుసుము. క్రాస్ అని గుర్తుపెట్టుకోండి. లేదు అంటే మీరు కెమిస్ట్రీలోని ఓఆర్ఎస్. సో ఓఆర్ఎస్ అన్నది మనకు ఒక కెమికల్ ఫార్ములా ఉంది కదా దాన్ని తయారు చేయడానికి. సో అఫ్ కోర్స్ ఇటీవల ఆ కెమికల్ ఫార్ములా అనేది తప్పు అని చెప్పి మన హైదరాబాద్కి చెందినటువంటి ఒక డాక్టర్ దాని మీద కేసు వేయడం, దాన్ని గెలవడం కూడా జరిగింది. సో ఓఆర్ఎస్ అనేది కెమిస్ట్రీ రిలేటెడ్. అంటే కెమిస్ట్రీ విభాగంలోని ఏ సైంటిస్టులకు వచ్చిందంటే ఓఆర్ఎస్ సైంటిస్టులకు వచ్చింది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో సింప్లీ మీకు ఆప్షన్స్ చూసినప్పుడు ఆ ఓఆర్ఎస్ ఇనీషియల్ లెటర్తోని ఎవరైతే కింద పేర్లు ఉన్నాయో వాటిని మీరు ఆన్సర్ కింద తీయగలుగుతారు. సో మిగిలిన ఆన్సర్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసి మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి మనకు ఓఆర్ఎస్తో ఉన్నటువంటి సైంటిస్టుల నేమ్ను మనం పిక్ చేసుకోగలుగుతాం. సో వీళ్ళకి ఏ విభాగంలోనే వచ్చింది? కెమిస్ట్రీ విభాగంలోనే. ఏ సైంటిస్టులకు వచ్చింది? ఓఆర్ఎస్ సైంటిస్టులకి, ఒమర్, రిచర్డ్ అండ్ సుసుము. సో ఏ పరిశోధన చేసినందుకు వీళ్ళకి వచ్చింది అంటే వీళ్ళు డెవలప్మెంట్ ఆఫ్ ద మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అండి, ఎంఓఎఫ్స్ని కనుగొన్నందుకు, వీటిని డెవలప్మెంట్ చేసినందుకు గాను ఈ అవార్డు రావడం జరిగిందండి. సో కీవర్డ్ ఏంటి? ఎంఓఎఫ్. సో కెమిస్ట్రీ విభాగంలోని ఏ పరిశోధన చేసినందుకు ఈ యొక్క నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందండి. ఎంఓఎఫ్, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ని డెవలప్మెంట్ చేసినందుకు గాను ఈ అవార్డు ఈ ఓఆర్ఎస్ సైంటిస్టులకి కెమిస్ట్రీ రంగంలోనే రావడం జరిగింది. సో ఎంఓఎఫ్ అంటే ఏంటి అన్నది మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడైతే కీవర్డ్ ఏ రంగంలోని ఏ పరిశోధన చేసినందుకు వచ్చిందని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో 3 చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు అలాగే ఎకనామిక్ సైన్సెస్లో కూడా ముగ్గురు సైంటిస్టులకే రావడం జరిగిందండి. సో ఎకనామిక్ సైన్సెస్లో చూసినట్లయితే ఇక్కడ జాయిల్ మాకియర్. సో ఇక్కడ ముగ్గురు సైంటిస్టుల పేరేంటండి? జా
జాయిల్ మాకియర్ నెదర్లాండ్కి చెందినటువంటి సైంటిస్ట్, అలాగే ఫిలిప్పి ఆగియాన్ ప్యారిస్కి చెందినటువంటి సైంటిస్ట్, అండ్ పీటర్ హావిట్ కెనడాకి చెందినటువంటి సైంటిస్టులు. వీళ్ళ ముగ్గురికి ఏ ఫీల్డ్లో రావడం జరిగిందంటే ఎకనామిక్ సైన్సెస్లోని ఈ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? ఎకనామిక్ సైన్సెస్. సో ఈ ఫర్ ద ఎకనామిక్స్. సో ఈజే పీపీ అని గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్ అని. సో ఈజిప్ట్ అన్న ఈ దేశం నేమ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీవైపిటి, ఈజిప్ట్. సో ఈజిప్ట్ అన్న ఒక దేశం ఉంది కదా, మనందరికీ తెలుసు. సో ఈజిప్ట్ లాగే ఉండేటటువంటి ప్రొనౌన్సియేషన్. సో ఇక్కడ జే ఫర్ జాయిల్, పి ఫర్ ఫిలిప్ అండ్ పి ఫర్ పీటర్. ఈజిప్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఈజేపీపీ. ఈ ఫర్ ఎకనామిక్ సైన్సెస్. సో ఏ రంగంలో వచ్చిందంటే ఎకనామిక్ సైన్సెస్ రంగంలోని ఎంతమంది సైంటిస్టులకు వచ్చింది? ముగ్గురు సైంటిస్టులకి. సో సైంటిస్టుల పేరేంటి? సింప్లీ జేపీపీ, ఈజేపీపీ, ఈజిప్ట్ అని గుర్తుపెట్టుకోండి. సిమిలర్ టు ఈజిప్ట్ అన్న కంట్రీ నేమ్కి రిలేటెడ్గా ఉండేటటువంటి వర్డ్. సో ఇక్కడ జాయిల్, ఫిలిప్ అండ్ పీటర్ అన్న సైంటిస్టులకి ఎకనామిక్ సైన్సెస్లోనే అవార్డు రావడం జరిగింది. సో దేని మీద పరిశోధన చేసినందుకు అవార్డు ఇచ్చారు? ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ద ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్. సో ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు గాను. అంటే ఇన్నోవేషన్ అనేది మన ఎకనామిక్ గ్రోత్ని ఏ విధంగా పుష్ చేస్తుంది, సృజనాత్మకత మనం తయారు చేసినటువంటి కొత్త కొత్త ఐడియాస్తో వచ్చినటువంటి వస్తువులు కావచ్చు, పరికరాలు కావచ్చు, సో ఇతరత్ర విభాగాల్లో కావచ్చు. సో ఈ ఇన్నోవేషన్ అనేది ఎకనామిక్ గ్రోత్ని ఏ విధంగా పుష్ చేస్తుంది అన్నదాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో దాని కొరకు ఈ జేపీపీ సైంటిస్టులకి, జాయిల్, ఫిలిప్ అండ్ పీటర్కి ఎకనామిక్స్ విభాగంలోని ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. సో ఈజిప్ట్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో సిమిలర్ టు ఈజిప్ట్, ఈజీపీపీ. సో సింప్లీ 4 కోడ్ వర్డ్స్ మీరు ఒక పేపర్ మీద రాసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ వాటిని చూసుకున్నట్లయితే మీరు ఆప్షన్స్ నుంచి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ని తీసుకోగలుగుతారండి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి అలాగే పీస్కి లిటరేచర్కి కూడా అవార్డు ఇవ్వడం జరిగిందండి. పీస్ అవార్డు ఇచ్చారు, లిటరేచర్ అవార్డు. సో లిటరేచర్కి చూసినట్లయితే లిటరేచర్కి నోబెల్ ప్రైజ్ 2025కి ఎవరికి వచ్చిందంటే లాస్లో క్రస్న్ హోక్కై అన్న ఈ వ్యక్తికి రావడం జరిగిందండి. సో హంగేరీకి చెందినటువంటి ఈ యొక్క వ్యక్తికి సో పేరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, లిటరేచర్ లాస్లో, ఎల్తోనే మొదలవుతున్నాయి రెండు కూడా. సో లిటరేచర్లోని లాస్లో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? హంగేరియన్ రైటర్ అండి. సో ఈయన రాసినటువంటి లిటరరీ ఇన్ ద ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఎపోకాలిప్టిక్ టెర్రర్ అన్నటువంటి ఈ లిటరేచర్కి. సో దేనికి వచ్చింది? ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ఎపోకాలిప్టిక్ టెర్రర్ అన్నటువంటి ఈ యొక్క లిటరేచర్కి గాను ఈ లాస్లో అన్న వ్యక్తికి లిటరేచర్లోని 2025వ సంవత్సరంలోని నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఏ వ్యక్తికి వచ్చింది? ఏ విభాగంలోనే వచ్చింది? దేవ్ రాసినందుకు వచ్చింది. దీని మీద పరిశోధన చేసినందుకు, లేదంటే ఏ లిటరేచర్ ఆయన రాసినందుకు గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ఎపోకాలిప్టిక్ టెర్రర్ అన్నటువంటి లిటరేచర్ గాను లాస్లో గారికి లిటరేచర్లోని అవార్డు రావడం జరిగింది. సో సింపుల్గా ఎల్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, లిటరేచర్ లాస్లో. అండ్ ఫైనల్లీ నోబెల్ పీస్ ప్రైజ్. సో పీస్ ప్రైజ్, ఈ శాంతి బహుమతి అనేది వెనుజులాకి చెందినటువంటి మరియా కొరీనా మచోడో గారికి రావడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే పీస్ ప్రైజ్ కోసం మన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా పోటీ పడ్డారండి. అంటే ఆయన్ని నామినేట్ చేయమని చాలా దేశాలను ఆయనే కోరుకున్నారు. అందులో పాకిస్తాన్ ఆల్రెడీ నామినేట్ కూడా చేయడం జరిగింది. బట్ ఎనీవే ఆయనకి అవార్డు రాలేదు. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ 2025లో వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే వెనిజులాలోని డెమోక్రటిక్ రైట్స్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి అండి. సో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అన్నది కూడా ఇంపార్టెంట్ అండి. సో నోబెల్ పీస్ ప్రైజ్ ఇటీవల ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తికి వచ్చిందంటే వెనుజులా దేశానికి చెందినటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఎందుకొరకు వచ్చిందంటే వెనుజులాలోని మనకి డెమోక్రటిక్ రైట్స్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి అండి ఈవిడ. సో అందుకొరకు ఈవిడికి మరియా కొరీనా మచోడో గారికి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది 2025వ సంవత్సరంలో రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింగిల్ నేమే కాబట్టి గుర్తుంటుంది. సో పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో మరియా కొరీనా గారికి రావడం జరిగింది. స్టార్టింగ్లో మనం మెడిసిన్ గురించి చదువుకున్నప్పుడు మేరీ ఫ్రెష్ అన్న కోడ్ చదువుకున్నాం. అక్కడ మేరీ, ఇక్కడ మరియా. పీస్ ప్రైజ్ వచ్చింది మరియా కొరీనా మచోడో గారికి. సో అలాగే లిటరేచర్లోని ఒకే వ్యక్తి లాస్లో గారికి రావడం జరిగింది. సో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది మనకి ఇది స్వీడన్లో కాకుండాను నార్వేలోని ఓస్లో నగరంలో ఇస్తారండి. నార్వేలోని
ఓస్లో నగరంలోని ఈ యొక్క అవార్డు అన్నది ఇవ్వడం జరుగుతుందండి. రిమైనింగ్ అన్ని అవార్డ్స్ కూడా మనకి అటు ఇప్పటి వరకు మనం చూసినటువంటి మెడిసిన్ అవార్డు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచరు, ఎకనామిక్ సైన్సెస్, ఈ అవార్డ్స్ అన్ని కూడా మనకి స్వీడన్లోని స్టాక్ హోమ్లోనే ప్రజెంటేషన్ ఇస్తే, ఈ నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం మనకు ఓస్లో నార్వేలో ఇవ్వడం జరుగుతుందండి. ఇవి నోబెల్ ప్రైజెస్ గురించి ఒక సింపుల్ కోడ్తో ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నదానికి మనం సింపుల్గా వీటి మొత్తాన్ని కూడా స్టడీ చేసి సింప్లిఫై చేసి చేసినటువంటి వీడియో అండి. జస్ట్ మీరు ఈ కోడ్స్ ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకున్నట్టయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ వాటిని అలా ఒకసారి రెఫర్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.